పాలిటిక్స్ పైనే నాకు విరక్తి వచ్చింది. అవినీతి పార్టీని గద్దె దించి అభివృద్ధి చేసే పార్టీని గద్దెక్కించడం అనేది నీ ఓట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో మనకి దెబ్బ తగిలితే కానీ నొప్పి అనేది తెలియదు. హే గైస్, ఎలా ఉన్నారు? తమ్నైల్ చూసి ఏ పార్టీకి ఓటు వేయకూడదో తెలుసుకోవడానికి వీడియోలోకి వచ్చారా? అయితే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది ఏ పార్టీకి ఓటు వేయాలి, ఏ పార్టీకి ఓటు వేయకూడదు అని. మనం ఈ లోపల కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 2019 ఎన్నికలు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. 2019 ఎన్నికల్లో ఏపీ ఓట్ పోలింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 79.88%. 2014 ఎలక్షన్స్తో చూసుకుంటే ఈసారి 1.92% ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగిందనే చెప్పాలి. 2019లో 3,43,45,717 ఓటర్స్ ఉంటే అందులో 3,13,33,631 మంది మాత్రమే వాళ్ళ ఓటుని సద్వినియోగం చేసుకున్నారు, ఇంక్లూడింగ్ నోటా ఓట్స్. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ ఓట్స్ని కూడా యూజ్ చేయలేదు. నోటా అంటే అందరికీ తెలిసిందే, నన్ ఆఫ్ ద అబవ్. మీ నియోజకవర్గంలో నిలబడిన క్యాండిడేట్ అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీస్ అవ్వచ్చు, మీకు నచ్చకపోతే మీరు నోటాకి ఓట్ వేయచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నోటా ఓట్స్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 1.2%, అంటే 3.98 లక్షలు. అలానే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో చూసుకుంటే నోటా ఓట్స్ పర్సంటేజ్ అనేది 1.5%, అంటే అక్షరాల 4.65 లక్షల ఓట్లు. లాస్ట్ టైం ఏపీలో అరకు నుంచి ఎక్కువ నోటా ఓట్స్ అనేటివి పోల్ అయ్యాయి. అండ్ కొన్ని ప్లేసెస్ లో చూసుకుంటే విన్నింగ్ క్యాండిడేట్ కంటే ఎక్కువగా నోటాకి ఓట్స్ అనేటివి పోల్ అయ్యాయి. ఏంటి భయ్యా, ఏ పార్టీకి ఓటు వేయకూడదో చెప్తారనుకుంటే ఈ విధంగా కౌంట్ చెప్తున్నారు అంటున్నారా? అక్కడికే వస్తున్నా. రీసెంట్ గా నేను కొత్తగా ఓటు హక్కు వచ్చిన ఒక 4 అబ్బాయిలతో మాట్లాడాను. ఈ విధంగా ఓటు హక్కు కొత్తగా వచ్చింది కదా, ఏ పార్టీకి ఓటు వేస్తున్నారు ఏంటి అనేసి అడిగాను. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు. అందులో ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, సీఎం క్యాండిడేట్ ది అండ్ మాది ఒకే క్యాస్ట్, సో మా నాన్న కూడా అదే పార్టీకి ఓటు వేస్తున్నారు, నేను కూడా అదే పార్టీకి ఓటు వేస్తాను, మా నాన్న కూడా ఇదే చెప్పాడు అని చెప్పి. ఇంకో పర్సన్, మా నియోజకవర్గంలో నిలబడిన పర్సన్ మా రిలీజియన్, మా మతం కాబట్టి నేను అతనికే ఓటు వేస్తాను, మా అన్న కూడా ఆ క్యాండిడేట్ వెనకాల క్యాంపెయిన్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, సో మా అన్న ఏం చెప్పాడంటే నన్నే కాకుండా మా ఫ్రెండ్స్ని కూడా ఓటు వేయమనేసి చెప్పాడు, నా దగ్గర ఓటు వేయించమని చెప్పాడు అనేసి చెప్పాడు. ఇంకో అబ్బాయి ఏజ్ అనేది 19. నేను ఆ అబ్బాయి చెప్పిన ఆన్సర్ చూసి షాక్ అయిపోయాను. అసలు ఆ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? ఈ పాలిటిక్స్ పైనే నాకు విరక్తి వచ్చింది, నేను నోటాకు ఓటు వేస్తాను అని చెప్పాడు. నాకు అస్సలు అర్థం కాలేదు. సరే ఓకే, నువ్వు నోటాకు ఓటు వేస్తున్నావు కదా, అసలు నీ నియోజకవర్గంలో నిలబడిన క్యాండిడేట్స్ ఎవరు, వాళ్ళ పార్టీస్ ఏంటి, అసలు వాళ్ళ మేనిఫెస్టో ఏంటో ఒకసారి చెప్తావా అని అడిగాను. ఆ అబ్బాయికి అస్సలు క్లారిటీ లేదు, వాళ్ళ నియోజకవర్గంలో ఎవరు నిలబడ్డారని కూడా తెలియదు ఆ అబ్బాయికి. ఏదో పార్టీస్ కి ఓటు వేయకుండా నోటాకి ఓటు వేసి అదొక గొప్ప అనుకుంటున్నాడు మనోడు. అండ్ ఇంకొక అబ్బాయికి అయితే అస్సలు క్లారిటీ లేదు. ఎలక్షన్స్ ఇప్పుడే కాదు కదా బ్రో, నెక్స్ట్ మంత్ వస్తున్నాయి కదా, అప్పుడు వరకు చూద్దాంలే, మా ఫ్రెండ్స్ ఏ పార్టీకి అయితే ఓటు వేస్తారో నేను కూడా అదే పార్టీకి ఓటు వేసేస్తాను అన్నారు. వీళ్ళతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఒకటే, వీళ్ళకి ఎటువంటి క్లారిటీ అనేది లేదు వాళ్ళ ఓటు గురించి అని. అండ్ ఏంటంటే ఈ విధంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన చాలా మందికి కూడా క్లారిటీ అనేది లేదు. అసలు భారత రాజ్యాంగం నీకు 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పిస్తుంది అంటే, ఏ పార్టీ అయితే ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకి అండ్ మరియు నీకు అండ్ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే తోడ్పడుతుందో, ఏ పార్టీ అయితే తోడ్పడుతుందో ఆ పార్టీని ఎన్నుకోమని మా నాన్న చెప్పాడు, లేకపోతే మా అన్న చెప్పాడు, లేకపోతే సేమ్ క్యాస్ట్ సేమ్ రిలీజియన్ అనేసి ఓట్స్ వేస్తున్నావు. ఇలా కానీ నువ్వు కానీ చేసావంటే అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటుంది. ఓట్ అనేది భారత రాజ్యాంగం మనకు కల్పించిన ఒక గొప్ప హక్కు. మనం కూడా ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని చెప్పుకోవడానికి మనకున్న ఏకైక శక్తి అనేది ఏదైనా ఉంది అంటే అది ఓట్ మాత్రమే. అలాంటి ఓట్నే చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. అసలైతే కొంతమంది ఆ ఓట్ని యూజ్ కూడా చేయడం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకవేళ మీ అన్న చెప్పాడు, లేకపోతే మీ నాన్న చెప్పాడు, లేకపోతే సేమ్ క్యాస్ట్ సేమ్ రిలీజన్ అనేసి ఒక పార్టీకి ఓటు వేస్తావు. ఒక 2 or 3 years లో నీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి నువ్వు బయట వస్తావు. బయట వచ్చిన తర్వాత నువ్వు అనే మాట ఏంటో తెలుసా? అసలు ఈ గవర్నమెంట్ అనేది జాబ్స్ ఇవ్వడం లేదు, జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు. అసలు ఆ గవర్నమెంట్కి ఓటు వేసి గెలిపించింది ఎవరు మరి? సో మనకి దెబ్బ తగిలితే కానీ నొప్పి అనేది తెలియదు. మన చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్తగా ఆలోచించి ఏ పార్టీకి ఓటు వేయాలో మనం డిసైడ్ అయ్యేసి ఓటు వేస్తే మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. చాలా మంది నోటాకి ఓటు వేస్తున్నారు. నోటాకి ఓటు వేయడం అనేది నేను తప్పని చెప్పడం లేదు.
కొంతమంది క్లారిటీ లేకుండా నోటాకు ఓటు వేస్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ నాన్న, అన్న లేకపోతే ఇంకెవరో చెప్పారని ఓటు వేస్తున్నారు. అది ఏ పార్టీకైనా సరే వాళ్ళు ఓటు వేసేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అసలు ఓటే వేయడం లేదు. అయినా నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుంది భయ్యా, ఏ పార్టీ అయినా గెలిచేస్తుందా నా ఒక్క ఓటు వల్ల అంటున్నారు కదా. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీకి, కాంగ్రెస్కి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత తేడానో తెలుసా? 0.1%. కానీ అక్కడ నోటాకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా? 1.4%. మీ ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. నా ఒక్క ఓటే ఎందుకు ఇంపార్టెంట్ అనుకోదు, నీ ఓటు కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో అనుకో. అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఓటు అనేది నువ్వు కూడా భారతదేశంలో భారతీయుడిగా ప్రజాస్వామ్యంలో పాలకుల్ని ఎన్నుకునే అర్హత ఉంది అని రాజ్యాంగం నీకు కల్పించిన గొప్ప హక్కు. కొంతమంది దీనిని యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది అయితే దీన్ని అసలు యూజ్ కూడా చేయడం లేదు. 4 అబ్బాయిలతో మాట్లాడానని చెప్పాను కదా. ఒక 2 days తర్వాత దాంట్లో ఒక అబ్బాయి కాల్ చేశాడు, అన్న ఈ విధంగా మా నాన్న పార్టీ చేంజ్ అయ్యాడు, నన్ను కూడా ఆ పార్టీకి ఓటు వేయొద్దంటున్నాడు అనేసి. అసలు రీజన్ ఏంటి అని అడిగాను. ఆ పార్టీ ఇచ్చిన కొన్ని హామీలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయలేదంట. అండ్ మా క్యాస్ట్ కోసం ఇచ్చిన కొన్ని హామీలు కూడా నెరవేర్చలేదు. సో మా నాన్న వేరే పార్టీకి ఓటు వేయమన్నాడు, మా నాన్న కూడా పార్టీ చేంజ్ అయిపోయాడు అని చెప్పాడు. సో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంది. కాకపోతే క్లారిటీ లేనిది ఇక్కడ నీకు మాత్రమే. కులానికి, మతానికి, జాతికి అతీతంగా ఎప్పుడైతే ఓట్లు వేసి మనం పాలకుల్ని ఎంచుకుంటామో అప్పుడే ప్రజాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి అనేది జరుగుతుంది. నీలో నీ క్లారిటీ లేకపోతే నువ్వు ఓటు ఎవరికి వేయాలి, నీ ఓన్ గా అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయి. రూలింగ్ లో ఉన్న పార్టీ ఏ హామీలు ఇస్తుంది, నీ నియోజకవర్గంలో నిలబడిన క్యాండిడేట్స్ ని చూడు, వాళ్ళ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోని చూడు, వాళ్ళు ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదా ఇలానే మధ్యలో ఆపేశారా, లేకపోతే వాళ్ళ వల్ల రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా, లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా, లేకపోతే అపోజిషన్ పార్టీ మేనిఫెస్టో చూడు, వాళ్ళు కూడా ఇంతకుముందు గవర్నమెంట్ లో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అని కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకో. ఈ 2 పార్టీస్ నీకు నచ్చలేదు అంటే మీ నియోజకవర్గంలోనే ఇండివిజువల్ గా పోటీ చేసే వాళ్ళు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళలో యూత్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. నోటాకేసే ఓట్ లేదు, వాళ్ళకి వేయండి, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటది. యూత్ అనేది ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ లో ముందుకు రావడం అనేది చాలా వరకు అవసరం. సో మీ ఓట్ని మిస్యూజ్ చేయకుండా ఇలా నోటాకు వేసే బదులు ఈ విధంగా ఇండిపెండెంట్ గా ఉన్న యూత్ కన్నా వేయండి. సో వాళ్ళకి సపోర్ట్ గా ఉండి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఏదో ఒక రోజు యూత్ అనేది పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి తీరుతుంది. నువ్వు ఓటు వేయకుండా, లేకపోతే కులం చూసి, మతం చూసి ఓటు వేసినా సరే కొన్ని ఇబ్బందులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ సపోజ్ నీ నియోజకవర్గంలో గెలిచిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ అవినీతి చేశాడు అనుకోండి, మీరు ఓటు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పర్సన్ ని క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీరు భాగం కాదు, ఆ పర్సన్ ని ఎన్నుకోవడంలో మీరు భాగం కాదు అని పక్కకు వెళ్ళిపోయినప్పుడు, అవినీతి జరిగినప్పుడు అదే పర్సన్ ని మీరు క్వశ్చన్ చేయడానికి ఉండదు. సెకండ్ థింగ్, అదే మతం, కులం చూసి ఓటు వేసిన పర్సన్ అయితే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ మతం చూసి ఓటు వేసిన పర్సనే ఆ అవినీతి చేశాడు కాబట్టి. సో కులాలు, మతాలు, జాతులు ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఎవరైతే ప్రజలకు మంచి చేయగలరు, ఎవరైతే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడగలరు ఆ పార్టీని ఎన్నుకోవడం చాలా మంచిది. ఆ పార్టీకి ఓటు వేయడం చాలా శ్రేయస్కరం. అవినీతి పార్టీని గద్దె దించి అభివృద్ధి చేసే పార్టీని గద్దెక్కించడం అనేది నీ ఓటు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని యూజ్ చేసుకొని అవినీతి పార్టీలని, అవినీతి క్యాండిడేట్స్ కి గుడ్ బై చెప్పు. ఎలక్షన్స్ అనేటివి 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పండుగ లేకపోతే హాలిడేనో కాదు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. సో అభివృద్ధి పార్టీకి ఓటు వేస్తావా లేకపోతే అవినీతి పార్టీకి ఓటు వేస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంది. సో ఓట్ ప్రాపర్లీ అండ్ కేర్ఫుల్లీ అండ్ కరెక్ట్లీ. ఎలక్షన్స్ అనేటివి 5 రోజులకో 5 నెలలకో రావు, మళ్ళీ రావాలి అంటే 5 సంవత్సరాలు పడుతుంది. సో 1కి 10 సార్లు థింక్ చేసి మరీ ఓటు వేయండి. ఏపీ నుంచి కంటెస్ట్ చేస్తున్న కొన్ని మేజర్ పార్టీస్ వైసీపీ, టీడీపీ ప్లస్ మరియు జనసేన అండ్ కొన్ని ఇండివిజువల్ పార్టీస్ మరియు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలో ఎవరు గెలిచినా సరే ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. జై హింద్.